ఏంట్రా నా పైన జోకులేస్తున్నావు? సారీ మామ్, ఈ ప్లాన్ ఫెయిల్ అయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? మన ప్లాన్ తెలుసుకొని ఆ దివ్య మనకే తిప్పి కొట్టిందంటే మంగ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం దానికి ఇష్టం లేదు. అంటే దాని అర్థం మంగ దాని కూతురే. అందుకే పని వాళ్లని కాపాడి మంగని తన దగ్గరే ఉండేలా చేసుకుంది. కరెక్టేమో, కానీ మన ప్లాన్ వదిన ముందే గెస్ చేసింది. అది మనం గెస్ చేయలేదు. ఈసారి మరింత పగడ్బందీగా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఒక పెద్ద తప్పులో సీతాలు వెంకిని ఇరికించి ఇంటి నుంచి వెళ్లగొట్టాలి. వాళ్లతో పాటు ఆ పిల్లని పంపించేయాలి. అప్పుడు మీ వదిన నోరిప్పుతుంది. అప్పుడు కూడా వదిన మన ప్లాన్ ఫెయిల్ చేస్తే? అందుకే నెక్స్ట్ ప్లాన్ మూడో కంటికి తెలియకుండా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అది మనల్ని దెబ్బ కొట్టింది, మనం దాన్ని దెబ్బ కొట్టాలి. దెబ్బకు దెబ్బ తీయాలి. ఓకే మామ్. ఆ దివ్య సంగతే కాదు, హర్ష అంతు కూడా చూడాలి. వాడిపై రివెంజ్ తప్పక తీర్చుకోవాలి. వాణ్ణి నువ్వు కొట్టడం నేను కళ్ళారా చూడాలి. అది నా కల. తొందరలోనే నీ కల నెరవేరుస్తాను మామ్. నువ్వు వదిన సంగతి చూడు, నేను అన్నయ్య సంగతి చూస్తాను. ఇద్దరం కలిసి ఒకేసారి అన్నయ్య వదినలకు చెక్ పెడదాం. నన్నే అవమానిస్తారా? చెప్తా వాళ్ల సంగతి. ఈ భువనేశ్వరి పవర్ ఏంటో చూపిస్తాను. దీపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళినట్టు? దీపు, దీపు! హుసై మంగ! బంగారం లాంటి టవల్ని పాడు చేసావు కదే నిన్ను. మంగా! మంగా! అయ్యో మంగా! మంగా లే మంగా! ఏమైంది మంగా? ఏంటి పిన్ని ఇది? చిన్న పిల్లని కొడతావా? నేనేం కొట్టలేదు, నెట్టానంతే. అయినా పని పిల్లనంటే నీకేంటి నొప్పి? నీకేం కాలేదు కదా మంగా? మంగా ఏం కాలేదు కదా? ఏంటమ్మా కొత్త కోడలా? అదేదో నీ కన్న కూతురైనట్టు అంతలా పరామర్శిస్తున్నావు. చిన్నపిల్లత్తయ్య, దెబ్బలేమైనా తగలేయేమోనని. దానికి దెబ్బ తగిలితే నీకెందుకమ్మా బాధ? అదేవి నీ కన్న కూతురు కాదు కదా. ఎవరి కూతురైతే ఏంటి పిన్ని? వాళ్ళమ్మ పెద్దమ్మ దగ్గర లేరు. అయినా చిన్నపిల్ల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా? నేనేమీ దాన్ని కొట్టలేదు హర్షబాబు. నా టవల్ని పాడు చేసింది కాక ఆ పిల్ల కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంతా నన్ననే వాళ్లే. మంగా, మంగా నీకేం కాలేదు కదా? మంగా దెబ్బలేం తగ్గలేదు కదమ్మా? ఏం మంగా? మమ్మీ, మమ్మీ ఏమైంది మంగా? మంగా ఏమైంది? మంగా 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 కళ్ళు తెరు మంగా. ఏమైంది? ఏమైంది మంగా? ఏమైంది మంగా? కళ్ళు తెరు మంగా. మంగా మాట్లాడు. ఏమండి మంగకి ఏమైంది? మీరేమీ కంగారు పడకండి. ఆడి ఆడి అలసిపోయింది కదా,
పిన్ని గట్టిగా అరిచేసరికి భయపడి స్పృహ తప్పిపోయింది. తనని ఇంట్లోకి తీసుకెళ్దాం. సరే, రూమ్ లోకి తీసుకెళ్దాం, నేను పట్టుకుంటాను. పదండి. మంగా, ఆ పిల్లని ఎత్తుకెళ్తున్నారేంటి? మంగా, నాన్న, నాన్న లే, నాన్న. మంగా, మంగా? మంగా లే అమ్మా. మంగా లే, మంగా. మంగ కలుతారు. మంగ, మంగా, దివ్య, మంగా, ఏమైందమ్మా? మంగ కలుతారు. మంగా ఆడుతూ ఆడుతూ పడిపోయింది అత్తయ్య. అదేం కాదమ్మా, పిన్ని గట్టిగా అరిచి తోసేసింది. భయంతో స్పృహ కోల్పోయింది. ఆ, అయ్యో మంగ, మంగ కళ్ళు మంగ, తెరవమ్మా. అమ్మ మంగ, మంగా, అమ్మ మంగ, ఏమండి డాక్టర్ కి కాల్ చేయండి. మంగ అసలు లేవట్లేదు. మంగా, లేమ్మా. మంగా. హలో, హలో డాక్టర్, ఎక్కడున్నారు? నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. చెప్పండి. డాక్టర్, మంగ కడు తిరిగి పడిపోయింది డాక్టర్. ఎంత ట్రై చేసినా స్పృహలోకి రావట్లేదు. అర్జెంటుగా మా ఇంటికి వస్తారా? సరే, ఇప్పుడే వస్తున్నాను. సరే. నాన్న, మంగా. వస్తారంటమ్మా. సుమిత్రక్క, సుమిత్రక్క. సుమిత్రక్క. నేను చూస్తానుండమ్మా. మంగా, మంగా. ఏంటి బోనా? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మంగని ఎత్తుకొని తీసుకొచ్చారు కదా. ఎవరు తీసుకొచ్చారు? అంటే మంగని మీతో తీసుకురాలేదా? మాతో ఎందుకు వస్తుంది? మీరు అరిచారు కదా, భయపడిపోయి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమైంది బోనా? ఇందాక డాక్టర్ కి ఫోన్ చేసినట్టున్నారు. నాకు వినబడింది. హ్, మీ చెవులు కళ్ళు ఎప్పుడు మా మీదే ఉంటాయని మాకు తెలుసు పిన్ని. నాకు జుట్టు నొప్పిగా ఉంటే డాక్టర్ని రమ్మన్నాను. అంత వెటకారం వద్దు హర్ష బాబు. జుట్టు ఎక్కడైనా నొప్పి పడుతుందా? నాకుంది. అంటే వాడికి తలనొప్పిగా ఉందంట. అలాగే దివ్యకు కూడా కడుపులో నొప్పిగా ఉండి అనీజీగా ఉందని పడుకుంది. అందుకే డాక్టర్ని రమ్మన్నా. అంతే బోనా, ఇంకేం లేదు. ఏంటో ఇద్దరికి ఒకేసారి హెల్త్ ప్రాబ్లం ఎలా వచ్చింది? మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే చెప్పండి పిన్ని. ఎలాగూ డాక్టర్ వస్తున్నారు కదా, మీకు కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పిస్తాం. నాకేమీ రోగాలు జబ్బులు లేవు. ఆ ట్రీట్మెంట్ ఏదో మీరే ఇప్పించుకోండి. అక్క హర్ష ఇద్దరు కంగారు పడుతున్నారు. అది కవర్ చేయడానికి హర్ష నాటకం ఆడుతున్నాడు. ఆ పిల్లకేమైనా అయ్యిందా? అది నా దగ్గర దాస్తున్నారా? తెలుసుకోవాలి. వీళ్ళ సంగతి ఏంటో. వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. మంగా, మంగా, మంగా లేవే. అమ్మ మంగ,
ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు? డాక్టరే మేడం. హర్ష గారు ఫోన్ చేసి రమ్మన్నారు. గ్యాస్ డాక్టర్వా? కాదు మేడం, కార్డియాలజిస్ట్ని. అంటే గుండె డాక్టర్వా? అవును మేడం. హర్ష గారు అదిగో ఆ రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. హర్ష ఏమో తలనొప్పి జుట్టు నొప్పి అన్నాడు, దివ్యకేమో స్టమక్ అప్సెట్ గ్యాస్ పెయిన్ అన్నారు, వచ్చిందేమో గుండె డాక్టర్. వాళ్ళ తలనొప్పికి కడుపు నొప్పికి ఈ హార్ట్ స్పెషలిస్ట్ కి సంబంధం ఏంటి? డాక్టర్ తిరిగి వస్తాడు కదా, అప్పుడు చెప్తా. మంగా మంగా డాక్టర్ వచ్చినట్టున్నారు. మంగలే డాక్టర్ గారు రండి, డాక్టర్ గారు కళ్ళు తిరిగి పడిపోయింది, ఇప్పటి వరకు స్పృహలోకి రాలేదు, త్వరగా చూడండి. ఏమైంది డాక్టర్? ఏం కాదు కదా? పల్స్ చాలా లోగా ఉంది, హార్ట్ బీట్ వీక్గా ఉంది. చీఫ్ డాక్టర్ ఇచ్చిన కోర్స్ వాడుతున్నారా? వాడుతున్నాం డాక్టర్. మంగకు రోజు మెడిసిన్స్ ఇస్తున్నాం. సర్జరీ అయ్యే వరకు ఆ కోర్స్ కంటిన్యూ చేయండి. అలాగే వీలైనంత త్వరగా సర్జరీ చేయించడం. అమ్మా, పాపను ఎక్కువ స్ట్రెయిన్ అవనివద్దు. ఎక్కువ స్ట్రెయిన్ అయితే పాపకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మంచి బలమైన ఫుడ్ పెట్టండి. ఓకే డాక్టర్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి. ఓకే అండి. వస్తానండి. మంగా మంగా అమ్మా దివ్య, బాధపడకమ్మా, మంగకేం కాదు. అవునండి, ఇంతకు ముందంటే సర్జరీ చేయించడానికి మన దగ్గర మనీ లేక ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి కదా, అవి సరిపోకపోతే మా నాన్నతో గొడవ పడైనా డబ్బులు తీసుకుంటాను. ఎలాగైనా మంగను బతికించుకుందాం. మీరు ధైర్యంగా ఉండండి.
మంగా మంగా నాన్న మంగా మంగా నాకేమైంది మమ్మీ? ఎందుకు కళ్ళు తిరిగాయి? ఏం కాలేదమ్మా, నీకేం కాలేదు, నీకేం కానివ్వను. హర్ష డాడీ, ఐఎమ్ ఓకే కదా? ఓకే బంగారం. నా బంగారు తల్లి, నీకేం అవదమ్మా, నీకేం కాదు. ఇదిగో తలనొప్పి డాక్టరు. నేను తలనొప్పి డాక్టర్ని కాదు మేడం. పోనీ కడుపు నొప్పి డాక్టర్వి. ఇందాకే చెప్పాను కదా మేడం, నేను హార్ట్ స్పెషలిస్ట్ని. ఏదో ఒక స్పెషలిస్ట్ లేవయ్యా. లోపల ట్రీట్మెంట్ జరిగిందా? అయిపోయింది మేడం. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేస్తావా? దేనికి మేడం? మా ఆయనకు కూడా ట్రీట్మెంట్ చెయ్యాలి. ఆయనకేంటి ప్రాబ్లం? నేను ఒక విషయం చెప్తుంటే ఆయన నమ్మట్లేదు. మీరు చెప్తే నమ్ముతారేమో. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి మేడం. 5 నిమిషాలు ఆగవయ్యా. కావాలంటే ఫీజు ఇస్తాను. వెళ్ళి మా ఆయన్ని పిలుచుకొస్తాను. ఇక్కడే ఉండు. ఏం చేస్తున్నావు ప్రసాద్? కళ్ళు కనపట్లేదా? నాకు అన్నీ కనిపిస్తాయి, నీకే ఏమీ కనిపించట్లేదు. నువ్వేది చూడట్లేదు. దేని గురించి అంటున్నావు? ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? ఎవరొచ్చారు? గుండె డాక్టర్. ఎందుకు వచ్చారు? నీ మనవరాలి కాని మనవరాలి కోసం. మనవరాలా? ఎవరు? మంగ, నీ కోడలు దివ్య కూతురు. ఏం మాట్లాడుతున్నావు భవనా? ఆ మంగ హార్ట్ పేషెంట్. దాన్ని చూడ్డానికి డాక్టర్ వచ్చాడు. వస్తే తప్పేంటి? డాక్టర్ రావడం తప్పు కాదు, మనకి చెప్పకుండా ఆ డాక్టర్తో మంగకి ట్రీట్మెంట్ చేయించడం తప్పు. ట్రీట్మెంట్ చేయించడం మంచి విషయమే కదా. ఆ ట్రీట్మెంట్ ఎవరు చేయిస్తున్నారో తెలుసా? నీ కొడుకు కోడలు. మంచి పని ఎవరు చేయించినా తప్పు కాదు. ఆ మంచి పని సీక్రెట్ గా చేయాల్సిన అవసరం ఏంటి ప్రసాద్? డాక్టర్ని ఇంటికి ఎందుకు పిలిపించారు అని అడిగితే హర్ష తలనొప్పి అన్నాడు, దివ్యకి కడుపు నొప్పి అన్నారు. తీరా వచ్చింది గుండె డాక్టర్. నాతో అబద్ధం చెప్పి మంగకి సీక్రెట్ గా ట్రీట్మెంట్ చేయించారు. అంటే అర్థమేంటి? ఆ మంగకు దివ్యకు ఏదో సంబంధం ఉందనేగా? మంగ దివ్య కూతురనేగా? అది నీ అనుమానం మాత్రమే. ఆ అనుమానం నిజమని నిరూపిస్తే ఏం చేస్తావు ప్రసాద్? మంగ దివ్య కూతురని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు? ఈ నాటకంలో అక్కకు హర్షకు భాగం ఉందని తెలిస్తే ఏం చేస్తావు? వాళ్ళందరినీ కట్టకట్టి బయటికి గెంటేస్తాను. నాతో చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చింది చాలక ఒక పిల్ల తల్లిని పెళ్లి చేసుకొస్తే క్షమిస్తాననుకుంటున్నావా? ఎవరిని క్షమించను. ఆ మాట మీదే ఉండు ప్రసాద్. బయట డాక్టర్ వెయిట్ చేస్తున్నాడు, రా వెళ్దాం. త్వరగా మీ వారి ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మీకు చెప్పాను కదా, నేను చెప్తే నమ్మట్లేదు, మీరు చెప్పండి అని. ఏం చెప్పాలి? ఈ ఇంటికి ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చారు? చిన్న పాప మంగకి. పాపకేంటి సమస్య? తన హార్ట్ లో హోల్ ఉంది, సర్జరీ చేయాలి. అప్పటి వరకు మందులతో సర్వైవ్ అవ్వాలి. అప్పుడప్పుడు పల్స్ వీక్ అయి పడిపోతూ ఉంటుంది. వెంటనే ఇంజెక్షన్ చేయకపోతే పల్స్ ఆగిపోతుంది. ఆ పాప తల్లెవరు? ఇంకెవరు? ఆవిడే. ఆవిడే అంటే ఎవరు? తనే మేడం. తనంటే పేరు లేదా? పేరు దివ్య. నిజంగా ఆ పాప తల్లి దివ్యనా? డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తాడు ప్రసాద్? డాక్టర్ గారు నిజం చెప్పండి. ఆవిడ ఆ పాప మదర్ కాకపోతే ఎందుకు ట్రీట్మెంట్ చేయిస్తుంది? చెప్పాను ప్రసాద్, మంగ తల్లి దివ్యే.
నాకు క్లారిటీ కావాలి డాక్టర్. ఆ పాప తల్లి దివ్య అని మీకు కన్ఫామ్గా తెలుసా? అది కన్ఫర్మ్గా అంటే తెలియదు సార్. యాక్చువల్గా ఈ కేసు మా చీఫ్ డాక్టర్ది. ఆయన ఊర్లో లేరు, అందుకని ఆయన కేసులన్నీ నేను చూస్తున్నాను. అంటే పాప పేరెంట్స్ ఎవరో మీకు కన్ఫామ్గా తెలీదు అంటారు, అంతేగా? అంతే సార్. నాకు హాస్పిటల్ టైం అయింది, ఉంటాను సార్. పద ప్రసాద్, వెళ్ళి వాళ్ళని నిలదీద్దాం. మంగ తల్లి దివ్య అని డాక్టర్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. తల్లి కాకపోతే ఎందుకు ట్రీట్మెంట్ చేయిస్తుంది? మానవతంతో చేయించి ఉండొచ్చు కదా. అన్నీ నువ్వే ఆన్సర్ చేస్తే ఎలా ప్రసాద్? ఓ పని చేద్దాం,